బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రణీత్ భుజంగరావు తిరుపతన్న రిమాండ్ రిపోర్టు బహిర్గతమైంది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు చెబితేనే చేశామని ప్రణీత్ భుజంగరావు తిరుపతన్న తెలిపారు. 7 రోజుల విచారణలో ప్రణీత్ రావు కీలక విషయాలు బయటపెట్టారు. కాగా ఈ కేసులో ప్రభాకర్ రావును A1 గా పోలీసులు చేర్చారు. A1 గా ప్రభాకర్ రావు, A2 గా ప్రణీత్ రావు, A3 గా రాధాకిషన్, A4 గా భుజంగరావు, A5 గా తిరుపతన్న, A6 ప్రైవేటు వ్యక్తి పేరును పోలీసులు అయితే చేర్చడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలక సూత్రధారిగా తేలింది. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ డివైజులను ప్రణీత్ రావు ధ్వంసం చేసిన హార్డ్ డిస్క్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక చెడిపోయిన ట్యాపింగ్ డివైస్ ను పోలీసులు రీట్రీవ్ చేసే ప్రయత్నాలైతే చేస్తున్నారు. భుజంగరావు తిరుపతన్న ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ ట్యాప్ చేశారు. ఎన్నికల సమయంలో వందలాది రాజకీయ నేతలు వారి కుటుంబ సభ్యుల ఫోన్లను ట్యాప్ చేశానని, రాజకీయ నేతలు కదలికలు, నిధుల సమీకరణపై దృష్టి పెట్టారని ప్రణీత్ వెల్లడించారు. ఇక వ్యాపారవేత్తలతో పాటు సమాజంలో పేరు ఉన్న వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశామని చెప్పడం జరిగింది. ట్యాపింగ్ కి సంబంధించిన మెయిన్ డివైస్ ని పూర్తిగా ధ్వంసం చేశాను. 17 కంప్యూటర్లలో ఉన్న హార్డ్ డిస్క్లన్నింటినీ ధ్వంసం చేశాను. హార్డ్ డిస్క్లు ప్రధాన డివైస్ ని కట్టర్తో ముక్కలుగా కట్ చేశాం. ముక్కలుగా చేసిన హార్డ్ డిస్క్లు డివైస్లు తీసుకువెళ్లి మూసీ నదిలో పడవేశాం. 2 లాకర్ రూమ్లలో ఉన్న డాక్యుమెంట్లన్నింటినీ తగలబెట్టామని ప్రణీత్ రావు వెల్లడించాడు. బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేశారని, ప్రణీత్ ఇచ్చిన సమాచారాన్ని బీఆర్ఎస్ కీలక నేతకు చేరవేశామని భుజంగరావు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా మంది రాజకీయ నేతల ఫోన్లను, కుటుంబ సభ్యుల నెంబర్లను ట్యాప్ చేశామని తెలిపారు. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు ఇచ్చే నెంబర్లను ప్రణీత్ కి ఇచ్చారని తిరుపతన్న వెల్లడించారు. హైదరాబాద్ కు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు డీసీపీ షేర్ చేశారని చెప్పడం జరిగింది. ఇక డీసీపీ చెప్పిన నెంబర్లతో పాటు కొంతమంది కదలికలు కూడా ట్రాక్ చేశామని తిరుపతన్న తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశాలు, కీలక విషయాలు అయితే ఒక్కొక్కటిగా ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ అప్డేట్స్ ఏంటి అసలు? ఇంకా ప్రస్తుతం ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాత్రం తెలంగాణ వ్యాప్తంగా మాత్రం సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే మొత్తంలో మాత్రం గత ప్రభుత్వం బీఆర్ఎస్ ముఖ్య నేతలు కూడా దీంట్లో పాల్గొన్నారని మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మొదటిగా ప్రణీత్ రావుని మాత్రం కస్టడీలోకి తీసుకొని 7 రోజులు రిమాండ్ ఇచ్చిన తర్వాత మాత్రం పోలీసులు విచారణలో మాత్రం సంచలనం రేపే విషయాలు బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. అయితే ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి చూసుకున్నట్లయితే, ఏదైతే మన సమాచారాన్ని ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే అయితే అయితే దీనికి ప్రధాన సూత్రధారి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ SIBలో మాత్రం ప్రభాకర్ రావుని తేలియడం జరిగింది. అయితే ఇదే అంశాన్ని పోలీసులు కూడా A1 గా ప్రభాకర్ రావుని పెట్టడం జరిగింది. A2 గా ప్రణీత్ రావుని, A3 గా రాధాకిషన్ ని, A4 గా భుజంగరావుని, మరి A5 గా తిరుపతన్నని, A6 ఓ వ్యక్తి పేరును చర్చించే అవకాశం కూడా తెలుస్తుంది. అయితే ఇదే అంశంలో అయితే ప్రభాకర్ రావు విచారిస్తే మాత్రం ఆ బీఆర్ఎస్ బడాబాబులు, ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ నాయకులు చెప్పడంతోనే మేము కొంతమంది రాజకీయ నాయకులే కావచ్చు, లేదంటే వ్యాపారవేత్తలే కావచ్చు, బిజినెస్ మ్యాన్లే మాత్రం మేము ఫోన్ ట్యాప్ రికార్డింగ్ చేశాము. కొన్ని వందలాది వేలాది ఫోన్ ట్యాప్ రికార్డింగ్ చేసి ఆ బీఆర్ఎస్ నాయకుడికి పంపించాము. వాళ్ళ ఆదేశాల మేరకే మేము ఈ పనికి పాల్పడ్డామని కూడా వీళ్ళు పోలీసుల ముందు స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇదే అంశంలో కానీ అసలైన ఆ బీఆర్ఎస్ ముఖ్య నేత ఎవరు అనేది మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలందరికీ పెద్ద ఉత్కంఠంగా మారిందని చెప్పుకోవచ్చు. అసలు ఆ పెద్ద బడా నాయకుడు ఎవరు అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా ఉంది. అయితే ఇదే అంశంలో మాత్రం మరోసారి, ఎందుకంటే ఈ రోజు ప్రభాకర్ రావుని కూడా ప్రస్తుతం కస్టడీకి తీసుకొని విచారిస్తే మాత్రం కొన్ని కీలక నేతలై కూడా కొన్ని విషయాలు, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత కొత్త ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం గా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబ
సభ్యులే ట్యాపింగ్ చేశారు. దీంతో పాటు కాంగ్రెస్ ముఖ్య లీడర్లే కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. దీంతో పాటు బీజేపీ కార్యకర్తలే కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. అయితే ఎవరెవరి ట్యాప్ చేసిన అనేసి మాత్రం వెలుగులోకి వచ్చే అవకాశం, ఎందుకంటే ప్రభాకర్ రావుని పూర్తిగా కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మాత్రం ఎవరెవరి ముఖ్య నేతలే ట్యాప్ చేశారనేది ఈ విషయాలు కూడా బయటకు అయితే క్రాంతి, వీటితో పాటు బడా బడా బిజినెస్ మ్యాన్ల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? రైట్. ప్రస్తుతం ఏదైతే మన అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాత్రం ఈ బిజినెస్ మ్యాన్లు కావచ్చు, లేదంటే హవాలా వాళ్ళు కావచ్చు, లేదంటే కార్యకర్తలు కావచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ కార్యకర్తలు ముఖ్య నేతలే మాత్రం ఈ డబ్బు మార్పింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి, డబ్బు చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఎన్నికల సమయంలో కాబట్టి, వాళ్ళ ముందు అంటే వాళ్ళు వేసే అడుగు ముందుగానే తెలుసుకోవాలన్న ఉద్దేశంకే ఇది పాల్పడ్డట్టుగా మాత్రం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే రాబోతున్న ఎన్నికల ముందే వీళ్ళు ఒక మీడియా సంస్థ యజమానిని సహాయంతో మాత్రం అదే బిల్డింగ్ లో మాత్రం ఒక 2 రూమ్లు మాత్రం రికార్డింగ్ చేసిన విషయం మనకు తెలిసింది. అయితే వీళ్ళు ఎన్నికలకు ముందే ఈ లావాదేవీలు జరగాలి ఎక్కడ ముందడుగు తెలుసుకోవడానికే దీనికి పాల్పడ్డట్టుగా స్పష్టంగా అయితే అర్థమవుతుంది. అయితే ఈయనను విచారించిన తర్వాత మాత్రం బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎవరు అనేది మాత్రం చాలా ప్రశ్నగా మారిందని చెప్పుకోవచ్చు. అంటే ప్రభాకర్ రావు ఆదేశాలతో ఇలా చేశామని వీరు చెప్తున్నారు కదా, అసలు ప్రభాకర్ రావుకు చెప్పిన వాళ్ళు ఎవరు అనేది ఏమైనా విషయం బయటకు వచ్చింది అసలు? రైట్. ప్రస్తుతం ఏదైతే ప్రభాకర్ రావుకు, ఎందుకంటే మొదటిగా మాత్రం ప్రణీత్ రావు హస్తంలోనే ఇదంతా జరిగింది అనేసి అని అనుకున్నాము. కానీ ప్రస్తుతం అయితే ప్రణీత్ రావు ఏదైతే 7 రోజు కస్టడీలో నోరు విప్పిన తర్వాత మాత్రం ప్రణీత్ రావు వెనకాల ప్రభాకర్ రావు అని మరో కొత్త అధికారి అయితే వెలుగులోకి వచ్చాడు. అయితే ప్రభాకర్ రావు ఇప్పుడు చెప్తున్న ప్రస్తుతం బీఆర్ఎస్ నాయకుడు ఒక ముఖ్య నేత అనేసి అని చెప్తున్నారు, కీలక నేత అనేసి అని. కానీ ఆ కీలక నేత ఎవరు ఏంటి అనేసి అని మాత్రం ప్రభాకర్ రావుని కస్టడీలోకి తీసుకొని అసలు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, లేదు అంటే బీఆర్ఎస్ ముఖ్య నేత ఎవరు, దీన్ని ఆరాధిస్తే మాత్రం బయటకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. పద్మ. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకరే సూత్రధారి అన్నట్లుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు కనిసన్నల్లోనే ట్యాపింగ్ జరిగినట్లుగా పోలీసు అధికారులు నిర్ధారణకు వచ్చారు. మొత్తంగా ఈ ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ట్యాపింగ్ డివైస్లను కూడా ధ్వంసం చేశామని ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రణీత్ ప్రభాకర్ రావు కనిసన్నల్లోనే ఇదంతా జరిగిందని చెప్పడం కూడా జరిగింది. ఎస్ఐడిలో సీక్రెట్ ఆపరేషన్ పై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును A1 గా పోలీసు అధికారులు చేర్చడం జరిగింది. A2 గా ప్రణీత్ రావుని, A3 గా రాధాకిషన్ ను, ఇక A4 గా భుజంగరావును, A5 గా తిరుపతనను, A6 గా ఒక వ్యక్తి పేరునైతే చేర్చడం జరిగినట్లుగా పోలీసులు చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావే కీలక సూత్రధారి అన్న విషయాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చారు.